వచ్చినట్లయితే ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవ, మా గొప్ప తండ్రి, మహోన్నతుడ, మహిమ గల రాజా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మీకు ఘనమైన శ్రేష్టమైన పాదాలను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ అపారమైన ప్రేమ కృపను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. గడిచిన ఉదయం మొదలుకొని ఇక సాయంకాలం వరకు నీ ఆశీర్వాదము, దీవెన, నీ కాపుదల, నీ భద్రత మా జీవితాలకు అనుగ్రహించి మమ్మల్ని అందరినైనా మీ సజీవ సంఖ్యలో ఉంచారు. మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ప్రత్యేకముగా తండ్రి, నీ పక్షాన్ని నిలబడి మాట్లాడనై ఉండగా నీకు దాసుడను నన్ను మీరు బలపరచండి, భద్రపరచండి, మీ ఆత్మచేత నింపమని ప్రార్థన చేస్తున్నాం. ప్రత్యేకముగానైనా నీ సిలువ చాటుకు మరుగు చేయండి. నా మాటలు కాదు కానీ కేవలం మీ మాటలు మాత్రమే బయలుపరచుటకు మీకు ఆత్మీయమైన శక్తి చేత, బలము చేత నింపండి. ప్రత్యేకముగానైనా నన్ను ఒక పూరగా, ఒక సాధనముగా మీరు వాడుకునండి. నీ దీవెన ఆశీర్వాదముల చేత నింపండి. నా నోటిని ముట్టి పరిశుద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభువా. వాక్యం విననయింటుండగా వినగల చెవులను, గ్రహించగల మనస్సును అందరికీ అనుగ్రహించి తద్వారా మేమందరము ఆత్మీయతలో ఎదుగులాగున నీ కృపను అనుగ్రహించుమని, దీవెన ఆశీర్వాదముల చేత నింపి బలపరచుమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరొకసారి పాస్టర్ గారికి, వారి కుటుంబానికి, పాస్టమ్మ గారికి కూడా ప్రతిపాదనలు తెలియపరుస్తున్నాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 12 నుండి 15 వరకు చదవగా మనం విన్నాం. దయచేసి మరొకసారి గమనించండి. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు యొక్క తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. దేవుడు తన వాక్యము దీవించును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన వాళ్ళరా, అందరూ బాగున్నారా? గట్టిగా బాగున్నారా? అది మీరు అప్పుడప్పుడు కొంచెం నవ్వుతూ ఉంటే బాగుంటుంది కదా. ఎందుకు సీరియస్గా ఉన్నారో అర్థమైతలేదు. అమ్మా అందరూ బాగున్నారా? బాగున్న వాళ్ళు చేయొద్దండి దయచేసి. ఎంతమంది బాగున్నారు? అయ్యా కొంతమంది సగమే బాగున్నారు కదా. కొంచెం ఎక్కడో సమస్య అయింది. ఎక్కడ మీ చేతులు బట్టి బాగున్నారో లేదో మాకు తెలుసు. ఇట్లుంటే మంచిగా ఉన్నాం సార్ అని, ఇట్లుంటే కొంచెమే బాగున్నామని, ఇట్లుంటే అసలే బాగలేము సార్ అని. ఎట్లా చెప్పండి ఒకసారి. రైట్ ఓకే, మంచి. అందరూ బాగున్నారు, సంతోషం. మరొకసారి దేవుని కృపలో ఈ విధంగా కలుసుకోవడానికి ఇచ్చిన కృప చాలా గొప్పది. వాక్యానికి వెళ్ళక ముందు మీ అందరికీ ఒక ప్రశ్న. ఆ ప్రశ్న ఏదనగా, బైబిల్లో గమనించినట్టయితే శోధన ఎప్పుడు మనకు వస్తుంది? మా వింటున్నారా? అయ్యా అందరు వింటున్నారా? శోధన ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది అమ్మా? అయ్యా మీరు శోధన ఎప్పుడు వస్తుంది? ఆత్మీయ జీవితం ఉన్నప్పుడు వస్తుంది శోధన, అంతేనా? అంటే ఎక్కడ దేవుడు ఉంటే అక్కడ దయ్యం వస్తుందా? అదే మీ ఆన్సర్, అదే కదా. ఎక్కడ ఆత్మీయ జీవితం ఉంటే అక్కడ శోధన వస్తుంది. ఇది బైబిల్ చెప్పిన మాటనా, మీరు చెప్పే మాటనా? ఎవరి మాట ఇది? చెప్పండి, పర్లేదు. రెండే, ఏదో ఒకటి బైబిల్ చెప్పాలి, లేకుంటే మనుషులు చెప్పాలి, అంతేనా? ఇప్పుడు చెప్పండి. ఆత్మీయత ఎక్కడ ఉందో అక్కడ శోధన ఉంటుందని మీరు చెప్పారు. మీదా బైబిల్ మాట అనేది? ఏమోసారి చెప్పుకొని వెళ్ళండి, టైం అవుతుంది కదా. రైట్, ఓకే, సంతోషం. దయచేసి నాతో పాటుగా శోధన ఎప్పుడు వస్తుంది అంటే బైబిల్లో చూద్దాం దయచేసి. మరి 14 వచ్చిన చదవండి దయచేసి. ఒకరు 14 వచ్చిన యాకోబు 1:14. ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడవబడి మరులు గొల్పబడిన వాడై శోధింపబడును. ఉందా బైబిల్ అన్నమాట? ఇప్పుడు చెప్పండి, శోధన ఎప్పుడు వస్తుంది? స్వకీయమైన దురాశ, అంత దురాశ కాదు. ఏ దురాశ అది? స్వకీయమైన దురాశ చేత. అంటే మనుషులకు ఉన్నదానికంటే
ఎక్కువగా మనం ఆశపడ్డాం అనుకోండి, అప్పుడు శోధన మనకు వస్తుంది. ఇప్పుడు చెప్పండి, శోధనకు కారణం మనమా ఆత్మీయతనా? మనమే. దాన్ని ఎవరి మీద నెట్టేస్తున్నాం? మనము ఆత్మీయత మీద నెట్టేస్తున్నాం. కాదు. ఇక్కడ గమనించండి, రాయబడినటువంటి మాట, ప్రతి వాడును తన స్వకీయమైన దురాశ చేత ఈడ్వబడి మరలు గొల్పబడిన వాడై శోధింపబడును. ఈ శోధన చాలా ఘోరమైనటువంటిది. ఎందుకంటే గమనించండి, నాకు 8 వరకే టైం చెప్పారు, 20 నిమిషాలు త్వరగా ముగిస్తాను. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, ఈ దురాశ చాలా మనిషిని అధపాతాళానికి త్రొక్కివేసేది. ఎందుకనగా మనిషి అనబడిన వాడు ఆశాజీవి కదా, ఆశాజీవి. ఒక స్థానాన్ని పొందుకున్న తర్వాత దానితో తృప్తి లేదు మనిషికి, మరి ఇంకోటి ఏదో కావాలి. అది సంపాదించుకున్న తర్వాత ఇంకొకటి దానికంటే పైది కావాలి. అది మనుషులకు ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి ఆశ. అయితే ఆశ ఉండడం తప్పు కాదు, కానీ ఆ ఆశ దురాశగా మారినట్లయితే నేను శోధించబడతాం. ఆశ మంచిదే, కానీ అది దురాశగా మారినట్లయితే మనము శోధనలోనికి పడిపోతాము. అందుకే గమనించండి, ఇక్కడ యాకోబు రాసిన పత్రికలో అదే మాట్లాడాడు, శోధన సహించువాడు ధన్యుడు. ఈ యొక్క శ్రమల దినాలలో, శిలువ శ్రమల ధ్యాన కూడికలలో మనం నేర్చుకోవలసినటువంటి ఒక మంచి పాఠం ఏదనగా, శోధన జయించాలి. అందరికీ శోధనలు ఉన్నాయి. ప్రతి ఒక్కరికి ఏదో ఒక విషయంలో, ఏదో ఒక స్థలములో, ఏదో ఒక అంశములో, ఏదో ఒక స్థానములో శోధించబడుతూనే ఉన్నాం. మనం లేచింది మొదలుకొని పండుకునేంత వరకు ఏదో ఒక శోధన మన చుట్టూ కూడా తిరుగుతున్నటువంటిది. గమనించండి, ఇక్కడ శోధించేవాడు శోధకుడే కానీ దేవుడు ఎప్పటికీ కాదు. ఎందుకనగా శోధించేవాడు శోధకుడు అన్నప్పుడు, శోధకుడు అనగా ఎవరు? అపవాది. శోధకుడు ఎవరు? అపవాది. అపవాది శోధిస్తాడు. దేవుడు ఎన్నటికీ ఎవరిని కూడా శోధించడు. ఆయన కేవలము పరిశోధిస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. కాబట్టి దేవుడు పరీక్షించేవాడు, దేవుడు పరిశోధించేవాడు, కానీ ఏ మనిషిని కానీ ఎవరిని కూడా ఎన్నటికీ కూడా శోధించడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, అటువంటి శోధకుడు ఇచ్చేటువంటి ప్రతి శోధన విశ్వాసులమైన మనము జయించాలని వాక్యాలు మనం చూస్తాం. ఎందుకంటే శోధన సహించువాడు ధన్యుడు అని బైబిల్లో రాయబడింది. శోధన, అది ఎటువంటి శోధన అయినా, శారీరకమైన శోధనైనా, ఆత్మీయమైనటువంటి శోధనైనా, అది ఇంకా ఎటువంటిదైనప్పటికీ కూడా శోధనను జయించాలి. ఎందుకంటే వాక్యములో గమనించినట్టయితే, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందుననేటువంటి మాట బైబిల్లో మనం చూస్తాం. శోధన సహించాలి. ఏదో ఒక సందర్భంలో మనం శోధించబడుతూనే ఉంటాం. ఎందుకనగా అపవాది ఎంత బలమైనటువంటి వాడనగా, యేసుక్రీస్తును కూడా అపవాది శోధించాడు కదా. యేసుక్రీస్తును కూడా అపవాది శోధించాడు. ఏ విషయంలో యేసయ్యను శోధించాడు అపవాది? ఆకలి విషయంలో, తిండి విషయంలో కదా, భోజన విషయంలో. ఎందుకనగా అరణ్యానికి వెళ్ళినటువంటి యేసుక్రీస్తు, ఇక్కడ గమనించండి ఒక మాట, యేసుక్రీస్తు అరణ్యములో శోధించడానికని వెళ్ళాడు కదా, శోధింపబడడానికని వెళ్ళాడు. ఎవరు తీసుకొని వెళ్ళారు అమ్మా? ఎవరు యేసయ్యను అరణ్యములోనికి తీసుకొని వెళ్ళారు? ఎవరు తీసుకెళ్లారు? ఇదే మంచి ఖచ్చితమైన మాట. చదవండి ఒకసారి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఎవరి వలన? మరి మీరేం చెప్పారు? ఇప్పుడు ఏం చెప్పారు? అపవాది అని చెప్పారు. అంటే సాతానికి అంత బలం ఉందా? యేసయ్యను తీసుకొని వెళ్ళే బలము, శక్తి అపవాదికి ఉన్నదా? మరి ఏం మన? అందుకే బైబిల్ చక్కగా చదవాలి. పట్ట చదువుకుంటూ వెళ్ళేది కాదు బైబిల్ అంటే. ప్రతిదీ కూడా మనం క్షుణ్ణంగా చదవాలి. ఈ సంగమ గమనించండి, చాలాసార్లు మన బైబిల్ అట్లా టైంపాస్గా చదువుకుంటూ పోతూ ఉంటాం.
ప్రతి అక్షరము ప్రతిది కూడా పొల్లుపోకుండా చదివితే అదే మనకు అనేకమైన బోధ మనకు చేసేది. యేసుక్రీస్తు దేవుడు మనతో మాట్లాడాడు. దేవుడు మనతో మాట్లాడే ప్రక్రియ ఏది అనగా, వాక్యాన్ని మనం చదివితే వాక్యమే మనకు బోధించేది. దేవుని యొక్క బైబిలే నీకు నాకు బోధించేది. దేవుని యొక్క వాక్యము, మరి దేవుడు బైబిల్తో మనతో మాట్లాడతాడు. కాబట్టి ఆత్మ చేత అపవాది చేత శోధించుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడ్డాడు. కాబట్టి యేసుక్రీస్తును శోధించడానికని అపవాది అరణ్యానికి వెళ్ళాడు. కానీ యేసయ్యను తీసుకొని వెళ్ళింది ఎవరు? ఆత్మదేవుడు తీసుకొని వెళ్ళాడు. అంటే పరీక్ష చేయడానికి, పరీక్షించడానికని దేవుడే యేసుక్రీస్తును అరణ్యములోనికి తీసుకొని వెళ్ళాడు. ఎందుకనగా సేవ ప్రారంభానికంటే ముందుగా, యేసుక్రీస్తు యొక్క ప్రారంభము, యేసుక్రీస్తు యొక్క సేవ ప్రారంభానికి ముందు ఆయన శరీరమైనటువంటి ఆయన దేహం అంతా కూడా నలగగొట్టబడాలి. మరి ఆయన శోధనకు నిలవబడాలి. ప్రతి శోధన జయించాలి. మానవుడిగా ఈ లోకంలో పుట్టాడు. ఆయన ఆకలి ఉన్నది, దప్పిక ఉన్నది, అనేక అలసట ఉన్నది. బైబిల్ అనేకమైన విషయాలు మనం చూస్తాం. ప్రసంగము గమనించండి. ఆయన శోధింపబడుటకు ఆత్మ చేత అరణ్యానికి మరి కొనిపోబడిన తర్వాత 40 దినములు ఆయన ఉపవాసం ఉన్నాడు. 40 రోజులు ఉపవాసం ఉన్నాడు. అప్పుడు 40 రోజుల తర్వాత అపవాది ఆయన దగ్గరికి వచ్చి అంటున్నాడు. ఇక్కడ ఆ శోధకుడు ఆయన ఎద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగున్నట్లు ఆజ్ఞాపించుమన్నాడు. ఇక్కడ మనిషి ఎక్కడ బలహీనుడో అపవాది ఎక్కడ బలవంతుడైన వాడు. విన్నారన్నమాట. మనిషి ఎక్కడైతే బలహీనుడో అపవాది అక్కడ బలాన్ని పుంజుకుంటాడు. ఇక్కడ యేసుక్రీస్తు శారీరకమైనటువంటి దేహం, ఆయన 40 రోజులు అరణ్యములో ఉండి ప్రార్థన చేసి ఉపవాసం ఉన్నటువంటి ఆ శరీరం అంతా కూడా అలసట చేత చిక్కిపోయినటువంటి శరీరం. అక్కడ మరి యేసయ్యకి ఏది అవసరమో దాన్ని పట్టుకొని అపవాది వచ్చాడు. అంటున్నాడు ఇక్కడ, అయ్యా నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను. ఇప్పుడు యేసుక్రీస్తు ఆకలిగా ఉన్నాడు. ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం అవసరం. దాన్ని అపవాది బలముగా చేసుకొని యేసయ్య దగ్గరకు శోధిస్తున్నాడు. ఇక్కడ గమనించండి, ఏమన్నాడు? ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిను అన్నాడు. క్రీస్తుగా గమనించండి. అపవాది ఎంత బలమైనటువంటి వాడంటే, యేసుక్రీస్తునే, సర్వశక్తిమంతుడైనటువంటి దేవుణ్ణే, సర్వమును సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తును ఆయన శోధించడానికి వస్తున్నాడు. ఇక్కడ గమనించండి. అప్పుడు యేసుక్రీస్తు అంటాడు కదా, ఏమన్నా అందుకు ఆయన, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. చక్కని మాట. మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం ఇప్పుడు? అమ్మ వింటున్నారా? మనము బ్రతకడానికి చాలా మంది భోంచేస్తున్నాం, బ్రతకడానికి తింటున్నటువంటి వారు, మరికొంతమంది తినడానికి బ్రతుకుతున్నటువంటి వారు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. అర్థమైంది అనుకుంటారు. తినడానికి బ్రతుకుతున్నామా, బ్రతకడానికి తింటున్నామా? విచ్ ఇస్ రైట్ అమ్మా? అంతేనా? బ్రతకడానికే తినాలి, తినడానికి బ్రతికిన వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు వాళ్ళు. అటువంటి వారు శోధనలకు నిలబడకుండా అపవాది యొక్క కుట్రలకు కుతంత్రాలకు బలయ్యేటువంటి వారు. ప్రసంగమా గమనించండి. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం రాయబడినటువంటి మాట, మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును. యేసయ్య చక్కని మాట చెప్పాడు. అయ్యా సాతానా, అపవాది, నీవు అనుకుంటున్నావు బ్రతకడానికి తినాలని, కానీ బ్రతకడానికి కాదు. దేవుని యొక్క ఉద్దేశం ఏదనగా బ్రతికించేది రొట్టె కాదు, మనల్ని బ్రతికించేది భోజనము కాదు. మరి ఏదయ్యా నిన్ను నన్ను బ్రతికించేది అంటే దేవుని మాటలే బ్రతికిస్తాయి. దేవుని మాటలు బ్రతికిస్తాయి. ప్రవక్త అయిన యేస్కేల్ అంటాడు, నాకు పుస్తకము దొరకగా నేను దానిని భుజించి తిని అంటాడు. దేవుని వాక్యాన్ని మనం ఆకలింపు చేసుకోవాలి. దేవుని యొక్క మాటలు మన హృదయంలోనికి తీసుకోవాలి. దేవుని యొక్క ఉద్దేశము మన హృదయంలో ఉంచుకున్నప్పుడు ఎటువంటి సాతాను శోధనైనా, అపవాది ఎంత శోధించినప్పటికీ కూడా ఏ విషయంలో మనము శోధనలలో పడము. అందుకే యాకోబు అంటాడు ఇక్కడ, శోధన సహించువాడు ధన్యుడు. శోధన సహించువాడు ధన్యుడు.
ఇది భోజనంలో చాలాసార్లు మనం శోధించబడతాం కదా. ఏదైనా ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు, ఇంకా ఎక్కడైనా వెళ్ళినప్పుడు ఎక్కడ శోధించబడతాం చెప్పండి? ఎక్కడ ఎక్కడ? భోజనాల కాడే. ఇంకా మరి ఎక్కడెక్కడ ఆలోచిస్తారు కదా మీరు, ఎక్కడెక్కడ ఆలోచిస్తారు? భోజనాల కాడే. ఇంకొక 2 ముక్కలు వాడు ఎంత వేసినా మనకేం కావాలి? పైన పొసురు కావాలి మనకు కదా. ఎంత వేసినా ఏం కావాలి? ఇంకా 2 ముక్కలే, అంతేనా? లేదు మన కంటికి అదేమో దరిద్రం కొద్ది లెగ్ పీస్ కనిపించింది, ఏమడుగుతుంది చెప్పండి? అన్న లెగ్ పీస్ ఏమంటాం, అంతేనా? అది లెగ్ పీస్ అడుగుతాం. ఎందుకు? మన ఇంట్లో చాలాసార్లు తిన్నాం లెగ్ పీస్ కదా, చాలాసార్లు తింటాం. కానీ ఆ ఫంక్షన్లో కనిపించిన ఆ లెగ్ పీసే కావాలి మనకు. అది శోధన. వేయకుంటే మనం తిట్టుకుండా పోతాం, వాందా మన అబ్బదా, ఏం వేస్తే ఏం తప్ప. ఇదే శోధన, అదే శోధన. జాగ్రత్త. శోధన సహించువాడు ధన్యుడు అని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా గమనించండి, ఎటువంటి శ్రమ అయినా, ఎటువంటి శోధన అయినా నీవు నేను జయించగలిగినప్పుడు ఆశీర్వదించబడతాం. సమస్య ఏం జరుగుతుందంటే, మనము శోధనలకు నిలబడినప్పుడు మనము అపవాది చేత మనము ఓడిపోబడతాం. ఒక మాట గమనించండి, ఆదివారం ఈరోజు ఎంతమంది చర్చికి వచ్చారు? ఆదివారం వచ్చిన వాళ్ళు మొదలు చాలా మంది ఎత్తలేదు, మరేం మరి వచ్చినారో లేదు, వాళ్ళకే డౌట్ ఉంది కదా. రైట్, అందరు వచ్చారు. మన ఇంటికి చుట్టాలు వచ్చారు. మనం కరెక్ట్ బైబిల్ తీసుకొని బయటకు వస్తున్నాం, బైబిల్ తీసుకొని బయటకు వస్తున్నాం. మన ఇంటికి చుట్టాలు వస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? అమ్మా వింటున్నారా? బైబిల్ తీసుకొని బయటకు వస్తున్నాం, ఇంటికి చుట్టాలు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? మనం ఇంట్లోకి పోవాలా, లేకపోతే వాళ్ళకు కూడా చర్చికి తీసుకురావాలా? ఒక శోధన వచ్చింది. మనమేమో పొద్దున్నే లేచి ప్రార్థన చేసుకొని చక్కగా తయారై బైబిల్ తీసుకొని చర్చికి వస్తున్నాం, మంచి పని. కానీ ఇంటికి బంధువులు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? శోధన ఇదే. ఎక్కువ పెద్ద పెద్ద ఏమో ఆలోచన చేయదండి. ఏం చేస్తాం చెప్పండి? లోపల పిలుచుకొని పోయి దాని సారు పాట పాడుతుంటాడు, రకరకాలుగా మనకు మైకులు వినిపిస్తూనే ఉంటాయి. ఏం పట్టించుకోం మనం, మన పని మనదే. ఆఖరికి చర్చికి పోకపోయినా పర్వాలేదు, కానీ మా బంధువులు వచ్చారు, మనకి ఏం చేయాలి, ఎంత మంచిగా చేయాలి, ఎంత బాగా చేయాలి, ఇదే మన ఆలోచన. విసగమగా మన శోధన అంటే పెద్ద పెద్ద శోధనలు పడొద్దండి, అది కాదు. చర్చికి రాకపోవడం కూడా ఒక శోధన. విసగమ దాన్ని జయించగలిగినప్పుడు, దాన్ని సహించగలిగినప్పుడు ఆశీర్వదించబడతాం. ఎందుకంటే దయచేసి నాతో పాటుగా ఆది కాండములో ఒక మంచి యవనస్తుడు ఉన్నాడు. అతడికి కూడా శోధన వచ్చింది. దయచేసి నాతో పాటుగా ఆది కాండము 39వ అధ్యాయం. ఆది కాండము 39వ అధ్యాయం. త్వరగా వెళ్ళిపోతున్నాం, సమయం ఒక 7 నిమిషాలు మాత్రమే ఉంది. 39వ అధ్యాయం. ఆది కాండము 39వ అధ్యాయంలో మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క దృష్టాంతమే. యోసేపు ఉన్నాడు, మంచి అందగాడు, సౌందర్యవంతుడైనటువంటి వాడు. అతడు మరి రూపవంతుడు. 6వ వచనములు అంటాడు కదా, 6వ వచనంలో 39వ అధ్యాయం 6వ వచనంలో, అతడు తనకు కలిగినదంతయు యోసేపు చేతికి అప్పగించి తాను ఆహారము తినుట తప్ప తనకేమి ఉన్నదో ఏమి లేదో విచారించిన వాడు కాదు పోతీఫరు. చదవమ్మా. యోసేపు రూపవంతుడును సుందరుడనయుండెను. అటు తరువాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పెను. అయితే అతడు ఒప్పక. చాలండి. అయితే అతడు ఒప్పక. పోతీఫరు యోసేపును ఎంతగా నమ్మాడంటే, గమనించండి ఏమన్నాడు ఇక్కడ? ఆహారము తినడము తప్ప, ఉందా బైబిల్ అన్నమాట, ఆహారము తినడము తప్ప అన్నిటి మీద యోసేపుకు అధికారం ఇచ్చాడు. అయితే భార్య అన్నది, అయ్యా నాతో శయనించు అన్నప్పుడు దానికి ఉన్నటువంటి అవకాశాన్ని యోసేపు కాల రాసుకున్నాడు. ఎందుకంటే ఆయన దేవుని యందు నమ్మకము కలిగిన వాడు. శోధన వచ్చినప్పుడు శోధనలో పడకుండా ఆయన చెప్పినటువంటి మాట చాలా గొప్పది. గమనించండి ఇక్కడ, మరి అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అన్నాడు.
శోధన సహించాడు. అందుకే యోసేపు ధన్యుడిగా మార్చబడినటువంటి వాడు. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళని గమనించండి, శోధన అందరికీ వస్తుంది. అది ఎటువంటి శోధనైనా శోధనను సహించాలి. అందుకే ఇంకొక మాట అంటాడు, మరి యాకోబు రాసిన పత్రికలో 1 అధ్యాయం 12 వచనములో, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము పొందును. ఎవరైతే జయిస్తారో, ఎవరైతే శోధనను జయిస్తారో, ఎవరైతే శోధనను సహిస్తారో వారందరికీ దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏదనగా జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశాడు ఆయన. ఏ కిరీటం అంట అమ్మా? ఏ కిరీటము? జీవ కిరీటం. జీవ కిరీటం అంటే ఎల్లప్పుడూ ఉండేటువంటి కిరీటం. ఆ కిరీటము జీవముతో కూడుకున్నటువంటిది. దానికి ఎటువంటి ఎక్స్పైరీ కూడా ఉండదు. మనం కొంటే దేనికైనా ఎక్స్పైరీ ఉంటుంది కదా. మందులు తీసుకున్నప్పుడు ఏం చూస్తాం మనము? ఎప్పుడు తయారు చేశారు, మ్యానుఫ్యాక్చరింగ్ ఎప్పుడు, రెండవది ఎక్స్పైరీ డేట్. రెండే మనం చూస్తాం. ఏది మందు తీసుకున్నా, ఏది తీసుకున్నా, ఆఖరికి మనం చిన్న చిన్న వస్తువులు ఏమి తీసుకున్నా, మరి మన సూపర్ మార్కెట్లోకి పోయి ఏ ఆయిల్ తీసుకున్నా ఏం చూస్తాం? దాన్ని ఎంతవరకు డేట్ ఉందో చూస్తాం. ప్రతి దానికి ఒక ఎక్స్పైరీ ఉంది. కానీ దేవుడిచ్చే కిరీటానికి ఎక్స్పైరీ లేదు అక్కడ. దేవుడిచ్చే కిరీటం అది నీతికి, అది జీవ కిరీటం, ఎల్లప్పుడూ జీవించగలిగినటువంటిది. ఎందుకనగా దేవుడు అనేక సార్లు అన్నాడు, పునరుత్థానమును జీవమును నేనే అన్నాడు, జీవాహారమును నేనే అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. కాబట్టి దేవుడే జీవమైనప్పుడు ఆయన ఇచ్చేటువంటి కిరీటము కూడా ఎల్లకాలము కూడా నిలబడగలిగేది. ఎవరికి ఇస్తాడట జీవ కిరీటము? అమ్మ, ఎవరికి ఇస్తాడు? శోధనను జయించిన వానికి. ఎవరికి ఇస్తాడు? శోధన జయించిన వానికి, శోధన సహించిన వానికి దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదం ఏంటిది? జీవ కిరీటం. ఒక మాట గమనించండి, ఎంతమంది కావాలి జీవ కిరీటం? ఇప్పుడు ఎంతమంది కావాలి? అయ్యా, మన ఇంటి దగ్గరికి వస్తుంది ఇట్లా అంటే, మన గడప మందు కూడా దాటదు. ఏమ్మా, ఎవరికొద్దా జీవ కిరీటం? ఎవరికొద్దా? ఏం సార్, ఇంత చెప్పిన తర్వాత జీవ కిరీటం వద్దంటే ఎట్లా? ఎవరికి కావాలి జీవ కిరీటం? అంటే జీవ కిరీటం ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తే తీసుకోవడానికి మన హృదయాలు సిద్ధంగా లేవు కదా. చెయ్యి ఎత్తడానికి కూడా మనకు బరువు, చెయ్యి ఎత్తడానికి కూడా సిగ్గు. ఎందుకు? ఆ శోధనను మనం జయించడం లేదు. అది ఎటువంటి శోధనో మనకు తెలుసు. మనం పొందేటువంటి శోధన ఏదో మనకు తెలుసు. మన పక్కింటి వారికి కానీ, ఎదురింటి వారికి కానీ, మన కుటుంబం వారికి కానీ తెలియకపోవచ్చును. అందుకే భయపడుతున్నాం. దేవుడు చెప్పాడు ఇక్కడ, ఏమన్నాడు ఇక్కడ? అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటము ఇస్తాడు. జీవ కిరీటం మనం పొందుకోవాలి. ఎందుకనగా దేవుని యొక్క ఉద్దేశంలో నీవు నేను మనమందరము కూడా శోధనను జయించాలి. దేన్ని జయించాలి? మనము శోధనను జయించాలి. జయిస్తేనే జీవ కిరీటం. ప్రసంగమా గమనించండి, దేవుని యొక్క అనేకమైనటువంటి మాటలుగా ఉన్నాయి. అందులో గనక మనం గమనించినట్లయితే దేవుడు జీవ కిరీటాన్ని ఎవరికి ఇస్తానని చెప్తున్నాడంటే శోధన జయించాలి. జయించకపోతే మన పాపములో పడిపోతాం. శోధన ఒకరికి వచ్చింది, అతడేమో దైవ సేవకుని దగ్గర ఉన్నాడు, దైవ సేవకునితో పరిచారం చేసేవాడు. కానీ ఆ దైవ సేవకుడు వద్దనుకున్నటువంటి బహుమానము కొరకు ఆ సేవకుడు పరిగెత్తుకొని వెళ్ళాడు. అయ్యా, మా యొక్క యజమాని ఇంటికి 2 బంధువులు వచ్చారు, వారి కొరకు కొంత తీసుకురమ్మని నన్ను పంపించాడు అన్నాడు. ఎవరైనా? గెహజీ. ఎవరైనా? శోధనలో పడిపోయాడు. నయమానుకు కుష్టున్నది. నయమాను యోర్దానులో వచ్చి 7 సార్లు మునుగగా పసిపిల్ల దేహం మాదిరిగా అయినది. ఆ సలహా ఇచ్చినటువంటి ఎలీషా దగ్గరికి తిరిగి నయమాన్ వచ్చి, అయ్యా నీకేదైనా మరి కావాలంటే చెప్పు, నేను ఇస్తానంటే ఎలీషా అన్నాడు, నాకు నూలిపోగు కూడా అవసరం లేదన్నాడు. నయమాను వెళుతున్నాడు. అది నచ్చనటువంటి ఎలీషా సేవకుడైనటువంటి గెహజీ దాన్ని పొందుకోవాలనుకున్నాడు. తన సేవకుడుకు లేక తన అధికారికి, తన మరి దైవ సేవకుడికి చెప్పకుండా దాని కొరకు ప్రయాసపడ్డాడు, శోధనలో పడ్డాడు.
తిరిగి వచ్చిన తర్వాత ఎలీషా అడిగాడు, ఎక్కడికి ఉన్నావంటే, అయ్యా ఇక్కడే ఉన్నాను కదా అన్నాడు. అబద్ధికుడిగా మార్చబడ్డాడు. శోధన నిన్ను నన్ను పాపములో పడవేసేది. శోధన నిన్ను నన్ను పాపములో పడవేసి అంధకారంలోనికి నెట్టివేసేది. అందుకే అప్పుడు ఎలీషా అంటాడు కదా, అయ్యా నీవు అతనితో పరిగెత్తినప్పుడు, ఆ బహుమానము కొరకు పరిగెత్తినప్పుడు నా ఆత్మ నీతో కూడా రాలేదా? చక్కని మాట. నిజంగా గేహాజీ అప్పుడు ఎలీషా అంటాడు, ఏ కుష్ఠరోగం అయితే నయమానుకు బాగైందో నీకును నీ సంతతికిని ఇది మొదలుకొని ఆ రోగమే వస్తుంది అని. శోధనలో పడిపోయాడు, కుటుంబాన్ని నాశనంలోనికి తెచ్చుకున్నాడు గేహాజీ. ఆలోచించాడు, లేదు శోధనలోనే ఉండాలి, నేను శోధనకు మరి శోధిస్తూనే ఉండాలి, నేను శోధకుని అరలో పడాలి, నేను శోధకుని మాట వినాలి, అపవాది చేత నేను ఉండాలి అనుకుంటే నీవు నేను మన కుటుంబాలన్నీ నాశనం అవుతుంది. జాగ్రత్త. అపవాది నిన్ను నన్ను చాలా దిగజార్చడానికి ప్రయత్నం చేస్తాడు. శోధన సహించాలి. ఈ శిలువ శ్రమ ధ్యాన కూడికలలో మనం నేర్చుకోవాల్సిన మాట ఏదనగా, శోధన సహించిన వాడు ధన్యుడు. వాడు దేవుని యొక్క ఉద్దేశ ప్రకారముగా జీవ కిరీటాన్ని వాడు పొందుకుంటాడు. జీవ కిరీటాన్ని వాడు పొందుకుంటాడని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తున్నది. ప్రియ సంగమం గమనించండి. మన జీవితాన్ని ఒకసారి మనం ఆలోచన చేసుకుందాం. మనం దేని కొరకు ప్రయాసపడుతున్నాం? పరలోకములో ఉండాలి అంటే, నీవు నేను పరలోకములో ఉండాలి అంటే ఈ లోకములో శోధనను జయించాలి, శోధనను మనము సహించాలి. శోధనలో పడిపోతే నీకు నాకు పరలోకం ఎన్నటికి రాదు. అమ్మ వింటున్నారా? అయ్యా వింటున్నారా? శోధనలో పడితే నీకు నాకు పరలోకం ఎన్నటికి రాదు. పరలోకానికి వెళ్ళాలంటే ఈ లోకములో శోధన వస్తుంది, దాన్ని సహించాలి, దాన్ని జయించాలి. అప్పుడు నీకు నాకు జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన మాట ఇస్తే మాట తప్పని దేవుడు. కాబట్టి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒకసారి ఆలోచన చేద్దాం. శోధనలో పడిపోతున్నామా? కారణం ఏంటిది? మన స్వకీయమైన దురాశల చేత పడిపోతున్నాం. మనకు ఎంతవరకు ఇవ్వాలో దేవుడు సమస్తం ఎరిగిన దేవుడు. పౌలుతో అంటాడు కదా, నా కృప నీకు చాలును, నా కృప నీకు చాలును. ఎక్కువ ఇస్తే దేవుని మర్చిపోతానేమో, తక్కువ ఇస్తే దేవుణ్ణి తిడతానేమో. కాబట్టి నాకు ఉన్న మట్టుకే చాలు అని మన జీవితాల్లో మనం పొందినటువంటి ప్రతిదాన్ని సంతృప్తికరంగా ఉంచుకుంటే జయించబడతాం. నీకు నాకు నీతి కిరీటం ఉంచబడుతుంది, నీవు నేను పరలోకంలో ఉంటాం. నిజంగా అటువంటి నిరీక్షణ కలిగిన వారమై, అటువంటి తీర్మానం కలిగిన వారమై శోధనను సహించి శోధన జయించి దేవుడిచ్చేటువంటి నీతి కిరీటాన్ని పొందుకుందాం. దేవుడి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి తలలు ఉంచుదాం. ప్రార్థన చేసుకుని సమయం అయ్య గారికి అప్పగిస్తాం. దయచేసి మాట్లాడొద్దు ఎవరు. ఈ కొద్ది నిమిషాలు మౌనముగా తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యం, శోధన సహించువాడు ధన్యుడు, జయించిన వానికి జీవ కిరీటాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన వాడు నమ్మకమైన వాడు, సర్వశక్తిమంతుడు. ప్రియసంగమా, మనందరం ఏదో ఒక విషయంలో ఏదో ఒక పరిస్థితుల గుండా శోధన గురవుతున్నాం. జయించాలి, సహించాలి. జయించిన వాడు జీవ కిరీటాన్ని పొందుతాడని వాక్యం సెలవిస్తున్నది. ఒకవేళ మనం అపవాది కుట్రలలో బలవుతున్నామేమో, పడిపోతున్నామేమో, ఒకసారి ఆలోచించుకుందాం, సరి చేసుకుందాం, సరిదిద్దుకుందాం. మరొక అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ప్రియ సంగమా, దేవుని వాక్యాన్ని విన్నాం. దేవా, శోధనలో సహించడానికి నీ శక్తి నాకు కావాలి నైనా అని ప్రార్థన చేద్దాం. శోధన జయించడానికి నీ బలము నాకు కావాలి దేవా అని అడుగుదాం. అడిగితే సమస్తాన్ని ఇచ్చే దేవుడైనా. అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదనా అని ఎదురు చూస్తూ పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. వాడి కుట్రలకు బలి కావద్దు. యేసయ్య వైపు చూద్దాం. యేసుక్రీస్తు జయించిన వాడు, ప్రతి శోధన జయించాడు.
క్రైస్తవ సంఘముగా, విశ్వాసులముగా నీవు నేను కూడా ప్రతిశోధన జయించాలి. ఇది క్రీస్తు యొక్క ఉద్దేశం. అమ్మ దయచేసి ఎవరు మాట్లాడద్దు, దయచేసి ఎవరు మాట్లాడదు. ఇది దేవునితో మాట్లాడే సమయం. దేవా, అనేక సార్లు అనేక సందర్భాలు శోధనలో పడిపోతున్నానైనా క్షమించు. శోధన జయించడానికి, సహించడానికి నీ బలము నాకు దయచేయనైనా, నీ శక్తి నాకు దయచేయి ప్రభు అని దేవుని మనం అడుగుతాం. అడిగితే ధారాళంగా ఇచ్చే దేవుడు. దయచేసి ఎవరు మాట్లాడదు, దేవునితో మాట్లాడు. నీ ప్రార్థన వినడానికి ఇష్టపడుతున్నాడు ఆయన. నీ ప్రార్థన వినడానికి ఆయన వేగిర పడుతున్నటువంటి దేవుడు ఆయన. అమ్మా, ఎవరు ఊరికనే కూర్చోవద్దు, అందరూ ప్రార్థన చేసుకున్నాం. దేవా, శోధన జయించడానికి నీ శక్తి నాకు దయచేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడానికి స్తోత్రములైన, శోధన సహించువాడు ధన్యుడని వానికి జీవ కిరీటాన్ని ఇస్తానని వాగ్దానం చేశారు. నీకు స్తోత్రము. ఇదిగోనైనా మేమందరము ఆ కిరీటాన్ని పొందే వారముగా మా జీవితాలు ఆయత్తపరచండి. అనేక సార్లునైనా శోధనలో పడిపోతున్నాం. దయతో క్షమించండి. నీ రక్తము చేత కడగండి, పవిత్రపరచండి, శుద్ధీకరించండి. నీ మహిమలో వాడబడులాగా సహాయం తెచ్చేవాడు నైనా. మీరిచ్చే జీవ కిరీటాన్ని పొందుకొని అయినా నీ మహిమలో నిలబడే వారముగా మమ్మల్ని అందరిని ఆయత్తపరచు. మా ద్వారా మీరు మహిమ పొందుమని దీవించమని ప్రత్యేకముగా తండ్రి మరి స్టాంటన్పురం సంఘమును, సంఘ కాపరిని, కుటుంబాన్ని తండ్రి, అదే విధముగా సంఘస్థులందరినీ, సంఘ పెద్దలందరినీ ఆశీర్వాదముల చేత నింపండి. స్టాంటన్పురం సంఘమునైనా జీవ కిరీటాన్ని పొందే సంఘముగా మీరు ఆయత్తపరిచి మీరే మహిమ పొందుమని దీవించమని యేసు పరిశుద్ధునామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మరొకసారి సమయం ఇచ్చిన అయ్యగారికి ప్రత్యేక వందనాలు. సమయాన్ని అయ్యగారికి అప్పగిస్తాం. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని తలలు వంచండి. మరి ఒకసారి దైవ సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి మరి సహోదరి మరి సంతోషమ్మక్క ప్రార్థన చేయాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాం. నీకే వందనములు, స్తోత్రములు ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా నీ దాసుని ద్వారానైనా నీ అమూల్యమైన మాటలు వినటకు మాకు సహాయం దయచేసినందుకే నీకే వేలాది వందనములు, స్తోత్రములైనా నీ అమూల్యమైన మాటలు మా హృదయాలలో నాటుకున్నటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాను ప్రభా. ఈ రాత్రికాల సమయంలోనైనా, ఈ ఆదివార సమయంలోనైనా మేము మీ మందిరం నుంచి మా ఇళ్ళకి వెళ్ళుచుంటున్నాగా మా పట్ల మీరే తోడు నీడగా ఉండమని, కాచి కాపాడమని వేడుకొనుచు ఈ కొద్దిపాటి విన్నపం నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.